హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. పెద్ది ట్రైలర్ అయితే రిలీజ్ అయిందండి. రామ్ చరణ్ గారు అలాగే జాహ్నవి కపూర్ నటించినటువంటి బుచ్చిబాబు తీసినటువంటి సినిమా పెద్ది ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. 3 నిమిషాలుగాను అయితే ఈ ట్రైలర్ మన ముందుకు రావడం జరిగింది. అయితే ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పెద్ది ఇప్పటివరకు బుచ్చిబాబు ఇంటర్వ్యూలనే మనం చూస్తూ ఉన్నాం. ప్రమోషన్కి సంబంధించి పెద్దిగాడు ఇలాగా అని చెప్పి చాలా చోట్ల ఒక హీరోకి సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అని అయితే మనకి చెప్పుకుంటూ రావడం జరిగింది. కాకపోతే ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఫుల్ పవర్ ప్యాక్డ్ సినిమాని అయితే బుచ్చిబాబు రెడీ చేశాడనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో స్పోర్ట్స్ని తీసుకొచ్చాడు, అలాగే మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా వరకు ఫైట్స్ కూడా మనకు చూపించినటువంటి అక్కడ గ్లిమ్స్ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫుల్ పవర్ ప్యాక్డ్గా అయితే ఉన్నట్టు మనకి ఇందులో కనిపిస్తుంది. చాలామంది యాక్టర్లు కూడా ఉన్నారు. జగపతి బాబు గారు, అలాగే శివరాజ్ కుమార్ గారు ఉన్నారు ఇందులో. ఎవరి క్యారెక్టర్ని కూడా ఇది ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఇది నెగిటివ్ క్యారెక్టరా పాజిటివ్ క్యారెక్టరా, దీని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి జస్ట్ అలా చూపించినట్టుగా వదిలేశారు తప్ప 1-2 డైలాగులతోటి. వీళ్ళు ఎలా ఉండబోతుంది అనేది అయితే ఖచ్చితంగా థియేటర్స్లోనే మీరు చూడాలి అన్నట్టుగానే ఈ ట్రైలర్ని ముందుకు తీసుకురావడం జరిగింది. క్రికెట్ సంబంధించిన షార్ట్స్ కానీ, అలాగే రన్నింగ్కి సంబంధించినటువంటి షార్ట్స్ కానీ, అలాగే పిల్లలు పెద్ది గురించి ఇచ్చేటటువంటి ఎలివేషన్స్గా షార్ట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే సెకండ్ మూవీలోనే ఇంత పవర్ ప్యాక్డ్ మూవీని తీయడంలో బుచ్చిబాబుని ఖచ్చితంగా మనం మెచ్చుకోవచ్చు. అంటే ఇది కేవలం ట్రైలర్కి సంబంధించినటువంటి విశేషాలు అయినప్పటికీ కూడా ట్రైలర్లో ఎక్కడో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ట్రైలర్లో మనకి చిన్న విఎఫ్ఎక్స్లు కూడా మనకి ఇది విఎఫ్ఎక్స్ అనే అర్థమైపోయే టైప్లో ఉండేటువంటి ట్రైలర్స్ని మనం చూసాం. కాకపోతే ఇందులో ఎక్కడా కూడా ఆ ఆస్కారం మనకి ఇవ్వలేదు. ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ తీసుకున్నప్పటికీ కూడా చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేశాడు, చాలా మంచిగా డైరెక్షన్ చేశాడని అయితే మనకు కనిపిస్తుంది. మనకి విజయనగరం, శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి స్లాంగ్ అయితే ఇందులో కనిపిస్తుంది. మేబీ మనకు రంగస్థలం ఫ్లేవర్ కనిపించినప్పటికీ కూడా, ఎందుకంటే పల్లెటూరు నేపథ్యంలో కొంత సినిమా ఉండేటప్పటికీ మనకు ఆ ఫ్లేవర్ అయితే ఆ టింజ్ కనిపిస్తుంది. కాకపోతే కంప్లీట్గా విజయనగరం అక్కడ ఉన్నటువంటి స్లాంగ్ని, హీరోయిన్ కూడా ఒక డిఫరెంట్ రోల్ అయితే ఇచ్చినట్టే అనిపిస్తుంది. సెకండ్ మూవీలో కూడా జాహ్నవి కపూర్ దేవరాలో ఒక పల్లెటూరు అమ్మాయిలో ఎలా నటించిందో అయినప్పటికీ కూడా క్యారెక్టరైజేషన్లో సేమ్ ఉన్నప్పటికీ కూడా ఆమెకి ఇచ్చినటువంటి రోల్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఇంపాక్ట్ ఉండేటువంటి రోలే. స్టోరీ కనెక్ట్గా ఉంటుంది. ఆ మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఆడియన్స్ కనెక్ట్ అవుతారని అయితే బుచ్చిబాబు చెప్తున్నాడు. 1-2 డైలాగ్స్ మనకి ట్రైలర్లో చూసినవి కూడా చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. సో మిగతా ఆర్టిస్టులు కానీ వేరే సంబంధించినటువంటి ఒక కబడ్డీ, రన్నింగ్ రేసు, అలాగే కుస్తీ, అలాగే క్రికెట్కి సంబంధించినటువంటి షార్ట్ ఒకటి వచ్చిందండి. అద్భుతంగా ఉంది. అది మాత్రం చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పచ్చు. ఆ మూమెంట్స్ నవ్వుదాని తర్వాత ఒకటి అడుగు వేస్తున్నప్పుడు అలా చూపించిన డిఫరెంట్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక కనెక్షన్ ఇవ్వడం అన్నది కూడా చాలా మంచిదని, అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఇకపోతే రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా ఒక ఎమోషన్తో కూడిన క్యారెక్టర్గా కనిపిస్తుంది. అలాగే జగపతి బాబు గారి క్యారెక్టర్లో ఒక ఎమోషన్, ప్రతి యాక్టర్లోనూ ఏదో వీళ్ళు ఉన్నారు కదా అన్నట్టు కాకుండా ఒక ఎమోషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే వీళ్ళు చేశారు. కామెడీ సీన్స్ కానీ మిగతా అన్నిటిలోనూ చూస్తుంటే కూడా ఒక ఎమోషన్, పక్కాగా ఒక ఎమోషన్ అయితే ఇందులో బిల్డప్ చేశారని తెలుస్తుంది. అదేవిధంగా లాస్ట్ 50 minutes ఆఫ్ ది మూవీ మంచి హై ఇస్తుంది మీకు అని చెప్పి బుచ్చిబాబు ఏదైతే ఇప్పటివరకు చెప్తా వచ్చాడో, సో అది ఖచ్చితంగా ఉండబోతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఈ ట్రైలర్ ద్వారా వచ్చిందని చెప్పాలి. ఇకపోతే దీనిలో ఎక్కడ సాంగ్కి సంబంధించి కానీ స్టెప్స్కి సంబంధించింది కానీ ఎక్కడ మనకు కనిపించలేదు. శృతి హాసన్ ఒక సాంగ్కి, ఐటెం సాంగ్కి డ్యాన్స్ వేశారని అయితే తెలుస్తుంది. సో ఖచ్చితంగా అవి బాగానే ఉంటాయి. ఎందుకంటే బుచ్చిబాబు టేస్ట్కి సంబంధించి సుకుమార్ స్కూల్ నుంచి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా బాగుండొచ్చు. ఇకపోతే మ్యూజిక్, ట్రైలర్లో ఇచ్చిన మ్యూజిక్ అయితే జనరల్గా వచ్చేటటువంటి డిచికలు కానీ ఒక రకమైన మనం జనరల్గా చూస్తుంటాం. కమర్షియల్ మూవీస్ ఫార్మాట్లో సంబంధించిన మూవీస్కి ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చినటువంటి మూవీస్కి డిఫరెంట్ ఉంటుంది మనకి. అదేవిధంగా ఇందులో కూడా ఉందని చెప్పాలి. ట్రైలర్లో వచ్చినటువంటి మ్యూజిక్ మనం క్లీన్గా ఇయర్ ఫోన్స్ కానీ ఏదైనా పెట్టుకుని వింటే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ట్రైలర్కి సంబంధించినటువంటి బీజిఎం కూడా. సో మూవీలో ఇంకా బాగా ఉంటుందనే అనుకోవచ్చు. సో ఓవరాల్గా పవర్ ప్యాక్డ్ పెద్ది అని చెప్పచ్చు. ఇది ఖచ్చితంగా బుచ్చిబాబు అలాగే రామ్ చరణ్ గారు మరొక హిట్ని అయితే ఈ సమ్మర్లో, ఎండింగ్ ఆఫ్ ద సమ్మర్లో ఖచ్చితంగా ఒక మంచి సినిమాని ఆడియన్స్కి ఇచ్చి వెళ్ళబోతున్నారైతే మనకు తెలుస్తుంది. పైగా పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. స్పోర్ట్స్ని ఇన్వాల్వ్ చేశారు, మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో 100% ఇది పాన్ ఇండియా మూవీగా ఆల్రెడీ మార్కెట్ ఉంది కాబట్టి రామ్ చరణ్కి RRR ఇటువంటి సినిమాల ద్వారా రాజమౌళి గారు ఒక క్రియేట్ చేస్తున్నారు కాబట్టి పాన్ ఇండియాలో మంచి
కలెక్షన్స్ అయితే తీసుకొస్తుంది. ఓవరాల్గా పాన్ ఇండియాలోనే దగ్గర దగ్గర ఒక 200 కోట్లు 300 కోట్లు వచ్చినా కూడా మనం ఈ సినిమాకి ఆ, ఏం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి మంచి మార్కెట్ వస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి దగ్గర దగ్గర 1.5 మంత్ నుంచి ఒక సరైన సినిమా తెలుగు థియేటర్స్లో అయితే పడలేదు. ఇది కనుక హిట్ టాక్ వచ్చి హిట్ టువర్డ్స్ సక్సెస్గా కానీ ప్రయాణిస్తే పెద్దనైతే బుచ్చిబాబు చెప్పినట్టు ఎవరో ఆప్ చేయలేరు, బుచ్చిబాబుని ఎవరో మర్చిపోలేరు అన్నట్టుగానే ఈ సినిమా ఉండబోతుందని అయితే ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ పెద్ద సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్కి సంబంధించినటువంటి నాకు అనిపించినటువంటి విషయాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పాను. ఆల్రెడీ మీరు ఈ ట్రైలర్ చూసుంటే మీకు ఎలా అనిపించింది, పెద్ద సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.